కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. విషయం ఏంటంటే నాకు సబ్జెక్ట్ ఇవ్వకుండా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. వాట్ ఈజ్ డివైన్? భక్తి మార్గం. వాట్ ఈజ్ డివైన్? డివైన్ దైవం అంటే ఏంది? అసలు దైవం అంటే మనం అందరి గురించి వచ్చింది ఇక్కడికి దైవం గురించే వచ్చాం. అందరూ దైవం గురించే చెప్తున్నారు, అందరూ దేవుని గురించే చెప్తున్నారు. దేవుడు మనకి ఇయ్యంది ఏమున్నది? మనిషి జీవించడానికి ప్రాణశక్తి అవసరం. డబ్బు కాదు, బియ్యం కాదు, పప్పులు కావు, ఉప్పులు కావు. నువ్వు బ్రతికేది ప్రాణశక్తితోని బతుకుతున్నావు. నువ్వు ఏ ఖర్చు లేకుండా, ఏ డబ్బు అడగకుండా నీకు అవసరమైన ప్రాణశక్తి ఈ లంగ్స్ ఉంటాయి కదా, లంగ్స్ ఉచ్ఛ్వాసము నిశ్వాసము, గాలి బయటకు ఉన్నది లోపలికి పోతుంది. ఎవరు తీసుకుపోతున్నారు? కొంచెం క్వశ్చన్ వేసుకోండి, క్వశ్చన్ మీరు వేసుకోండి. లోపల ఎవరు ఇగ్గుతున్నారు? ఇప్పుడు నీళ్ళు బావిలో నీళ్ళు ఉన్నాయి, అవి కూర చేతాడు అవన్నీ వేస్తేనే నీళ్ళు పైకి వస్తున్నాయి. కానీ మనం బ్రతకడానికి ఈ శరీరం నిర్మాణము మనం రాలేము ఇక్కడికి, ఎక్కడి నుంచో వచ్చినాం. తల్లిదండ్రుల సంభవ క్రియతోని శరీరం మాత్రమే తయారవుతుంది, ఆత్మ రాదు. కారు ఉంటుంది, కారులో డ్రైవర్ ఉండడు, ఏం లాభం అది? కానీ ఈ బాడీలో ఈ నర్వస్ సిస్టమ్, ఈ బ్లడ్ లేవు, ఏముంది ఇలా? బ్లడ్, మాంసం, నరాలు, బోన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్న తర్వాత లోపల ఎవరో గుంజుతున్నారు. ఎవరు గుంజుతున్నారు? ఎవరు గుంజుతున్నారు? బయట ఉన్నటువంటి రాగి చెట్టు ఇడిచేది ఆక్సిజన్ ఇడుస్తుంది, ప్రాణశక్తి. అందుకే రాగి చెట్టు పెడతారు. ఈ రాగి చెట్టు నుంచి వెలువడిన ఆక్సిజన్ ప్రాణవాయువును లోపలికి ఎవరు గుంజుతున్నారు? నువ్వు గుంజలేవు, నువ్వు దాని మీద ధ్యాసనే పెడతలేవు. ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బు గుంజుకుందామని చూస్తుంటుంది. నేను రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్. రోజు 2000 రూపాయలు ఎట్లా రాకుండా కూడా పోతుంది. రోజు సాయంత్రం ఆయన నా గన్మెన్ అంటుండే, క్యా సాబ్ కుछ भी नहीं है, क्या साहब कुछ भी नहीं అంటే జీప్ చాలు కరు, పెట్రోలింగ్ గట్ట పోయితే చెప్పలేదు. ఈ డబ్బు కోసమే నిరంతరం చేస్తున్నాం, కానీ ఈ ప్రాణం ఎవరు కాపాడుతున్నారు అనేది ఆలోచిస్తలేం. బయట ఉన్న వాయువులలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఆక్సిజన్ ఏమన్నారు? ప్రాణశక్తి అన్నారు, ప్రాణవాయువు అన్నారు. 10వ తరగతి పిల్లవాడిని కూడా తెలుస్తుంది. అది నేను చెప్పింది ఏం కొత్తగా లేదు. ఎవరు కుదుస్తున్నారు లోపలికి? మళ్ళీ మనం బయటకు వదులుతున్నాం, లోపలికి తీసుకుంటున్నాం, బయటకు వదులుతున్నాం. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇది వాస్తవమా కాదా? మనిషి బ్రతకడానికి ఇదే కావాలా, డబ్బు కాదు. డబ్బు లేకుండా పర్వాలేదు, కానీ ఈ ప్రాణవాయువు లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేము. అది ఎప్పుడు వెళ్ళిపోతుండదు. ఎప్పుడు రావనో మనం ఎప్పుడు వచ్చినామో మనకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి వచ్చినామో తెలియదు, మళ్ళీ ఎక్కడికి పోతున్నామో తెలియదు. వేర్ వీఆర్ గోయింగ్, ఎక్కడికి పోతున్నాం? అసలు ఈ సృష్టి ఎందుకు నిర్మించబడ్డది? ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేవు ఇప్పటికి, నాసాలో కూడా లేవు. వై ద క్రియేషన్ వాజ్ క్రియేటెడ్ బై క్రియేటర్, ఫర్ వాట్ పర్పస్? ఎందుకు ఈ సృష్టి ఇంత నిర్మించావు? ఎందుకు తీసుకుపోతున్నావు? ఎవరికి చెప్దామని చెప్పేసి మెసేజ్, వాట్ మెసేజ్ హీ వాంట్ టు గివ్? ఏమిటో చెప్పు. ఇప్పుడు వస్తున్నాం, పుడుతున్నాము, బాల్య దశ, యవన దశ, పెళ్లి, పిల్లలు, డబ్బులు లావటం. డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎత్తలేము, ఇక్కడ ఉండే గుంజుకుంటున్నాం. ఇక్కడున్న ప్రజల దగ్గరికి వెళ్ళి గుంజుకున్నాం పైసలు, మళ్ళీ వాళ్ళకి ఎవరో పెట్టాలా, అంతా వదిలిపెట్టిపోతున్నాం. మళ్ళీ ఎక్కడికి పోతున్నాం? క్వశ్చన్ అదే వేసుకోండి అందరూ. వేర్ వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ దిస్ లైఫ్? ఒకటే క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క క్వశ్చన్ మీదనే దానికి సమాధానం కోసం ఆలోచన చేయండి, అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయండి. వేర్ వీఆర్ గోయింగ్, మనం ఎక్కడికి పోతున్నాం? ఆఫ్టర్ బాడీ వెకెట్ చేయాలి. అందరూ మా తాత వెకెట్ చేసిండు, తండ్రి అందరూ చేసిండు.
వికెట్ చేసి ఎక్కడ పోతున్నాడు, ఆ పోతున్నాము ఎక్కడికి అనేది అది ఒక్కటే ఆలోచించండి. ఇంతటితో చెప్పమన్నారు, నాకు సబ్జెక్ట్ చెప్పలేరు, ఏదో ఒకటి చెప్పమన్నారు. ఒకటి సార్ చెప్పిన దానిలో ఏమర్థమైందంటే ఆధ్యాత్మిక జీవనంతోనే మనం ముందడుగు వేస్తాం, ఒకటి భవిష్యత్తులో బాగుంటుంది అనేది. చెప్పండి. ఇంకోటి ఏంటంటే మనం ఏదో కొంచెం చిన్న వస్తువు ఇవ్వగానే థ్యాంక్స్ చెప్తున్నాం, మరి భగవంతుడు మనకు కనబడకుండా ఉండి ఎన్నో పనులు చేస్తున్నాడు, లోపల నుంచి పైకి బయట లోపల అన్నీ చేస్తూ ఉన్నాడు కదా, అతను కూడా థ్యాంక్స్ చెప్పడానికి ఒకసారి ప్రతి క్షణాన్న వేడుకునే విధంగా ఉండండి అనేది భావన. ఆ భావనతోనే మనకు అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. రండి సార్, వెల్కమ్ సార్.